ఈ టైంలో ఇలాంటి సెన్సిటివ్ టైంలో అప్లోడ్ చేయడం ఏంది? అసలు దేశం పైన ప్రేమ ఉందా? బ్లడ్ బాయిల్ అవుతున్న సిచ్యువేషన్లో పాకిస్తాన్ నీ వ్యూస్ కోసం పాకిస్తాన్లో ఒక రోజు అనే వీడియో పెట్టడం, ఏమైంది వీడియో పెట్టిన తర్వాత? భయ్యా సనీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిండు. బగబగ మండుతున్న వెళ్ళ నువ్వు పాకిస్తాన్లో ఉండి వీడియో చేయాల్సిన అవసరం ఏమో? నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. భయ్యా సనీ యాదవ్ని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ, జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. ఎన్ఐఏ అదుపులోకి తీసుకుందంటే అది నార్మల్ విషయం అయి ఉండదు. ఎందుకంటే భయ్యా సనీ యాదవ్ 2 days బ్యాక్ ఆయన పర్సనల్ యూట్యూబ్ ఛానల్లో ఆయన పెట్టిన ఒక వీడియో, అంటే పాకిస్తాన్లో ఒక రోజు అనే వీడియో పెట్టిండు. ఇక్కడ 2 విషయాలు మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. పాకిస్తాన్ ఇప్పుడు మన శత్రు దేశం. పాకిస్తాన్ అంటేనే వినడానికి ఎవ్వరికి నచ్చట్లే. ఈ టైంలో పాకిస్తాన్లో ఒక రోజు అనే వీడియో పెట్టడం ఏంది? అంటే పాకిస్తాన్కి నువ్వు రీసెంట్గా వెళ్ళినావా అని ఒకటి. ఇంకో విషయం, ఆయన ఫిబ్రవరిలో పాకిస్తాన్కి వెళ్ళిండు. ఫిబ్రవరిలో వెళ్ళిన తర్వాత ఏదైతే పహల్గామ్ అటాక్ జరిగిందో ఆ అటాక్కి 2 months ముందు పాకిస్తాన్ పోయినాడు. ఆ వీడియో ఇప్పుడు పహల్గామ్ ఇష్యూ నడుస్తుంది కదా. యూట్యూబర్స్ నార్మల్గా సీజన్కి వీడియోలు అప్లోడ్ చేస్తుంటారు. ఏ సీజన్లో ఆ వీడియో అప్లోడ్ చేస్తే ట్రెండింగ్లో ఉంటుంది, ఆ వీడియో బాగా పోతుంది. ఇది యూట్యూబర్స్ అందరికీ తెలిసిన విషయమే. యూట్యూబర్స్కి, యాంకర్స్కి అందరికీ ట్రెండింగ్లో ఉన్నప్పుడు ఆ కంటెంట్ వేస్తే ఖచ్చితంగా పోతుంది. గతంలో ఏదైనా వ్యక్తి కోసం ఇంటర్వ్యూ జరిగినప్పుడు, ప్రజెంట్ ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడమో, ఆ వ్యక్తి ఏదైనా కేసులు ఇరికినప్పుడు, లేకపోతే ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వీడియోని మళ్ళీ వేస్తారు. ఇది చివరి ఇంటర్వ్యూ, ఇది రీసెంట్ ఇంటర్వ్యూ, ఇది లాస్ట్ ఇంటర్వ్యూ అని చెప్పి. సో ట్రెండింగ్లో ఉంటుంది కాబట్టి ఆ వీడియో వేస్తే పోతుంది. ఇక్కడ ఫిబ్రవరిలో ఒకవేళ ఆయన పాకిస్తాన్కి పోతే ఫిబ్రవరిలో అప్లోడ్ చేయకుండా భయ్యా సనీ యాదవ్ ఇప్పుడు ఎందుకు అప్లోడ్ చేసిండు? ఒకటి. రెండోది, పాకిస్తాన్లో 2 రోజులు, సరే పాకిస్తాన్లో ఒక రోజు అనే వీడియో ఈ టైంలో, ఇలాంటి సెన్సిటివ్ టైంలో అప్లోడ్ చేయడం ఏంది? అసలు దేశం పైన ప్రేమ ఉందా? పహల్గామ్లో 26 మంది భారతీయులని వాళ్ళ పిల్లల ముంగటనే, వాళ్ళ భార్యల ముంగటనే భర్తలను చంపేయడం, దారుణంగా చంపేయడం. దానికి మన భారతదేశ ప్రభుత్వం, ప్రధాని మోడీ ఆపరేషన్ సింధూర్ అని ఒక వార్ డిక్లేర్ చేయడం జరిగింది. వార్ చాలా రోజులు నడిచింది. పైగా పాకిస్తాన్ వాళ్ళు ఆపరేషన్ సింధూర్ అంటారు కదా, మీ ఎవరైతే భర్తలు చనిపోయారో వాళ్ళ భార్యలందరూ కూడా సింధూరం మేము దిత్తామని చెప్పి పాకిస్తాన్కి చెందినటువంటి నాయకులు మాట్లాడుతున్నారు. ఇలాంటి సెన్సిటివ్ టైంలో పాకిస్తాన్ అంటే బగబగ మండుతున్న వేళ, పాకిస్తాన్ అంటే బ్లడ్ బాయిల్ అవుతున్న వేళ, పాకిస్తాన్లో నేను ఒక రోజు అనే వీడియో పెట్టడం భయ్యా సనీ యాదవ్ ఈ టైంలో ఏంది అని చాలామంది ఇప్పటికే విమర్శిస్తున్నారు. అసలు పాకిస్తాన్ మన శత్రు దేశం. ఈ టైంలో పాకిస్తాన్ పైన నేను పాకిస్తాన్లో ఉన్నా అని చెప్పడం ఏంది? పాకిస్తాన్ ఏమన్నా స్వర్గమా? అసలు పాకిస్తాన్లో తాగడానికి నీళ్ళు లేవు, కొనుక్కోవడానికి కూరగాయలు కొనుక్కోవడానికి డబ్బు లేవు. అలాంటి దరిద్రమైన సిచ్యువేషన్లో పాకిస్తాన్ ప్రజలుంటే పాకిస్తాన్ ఎంతో వెనుకకు పోయింది. చాలా దీన స్థితిలో పాకిస్తాన్ అంటే, పాకిస్తాన్లో ఏముంది, పాకిస్తాన్లో నువ్వు ఏం చూపించడానికి పోయినావు అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు. భయ్యా సనీ యాదవ్ ఒకవేళ ఆయన ఫిబ్రవరిలో వెళ్ళండి చెప్పి చాలామంది యూట్యూబర్స్ చెప్తున్నారు. ఫిబ్రవరిలో వెళ్ళండి, అప్పుడెందుకు వీడియో అప్లోడ్ చేయలే? సరే ఒకవేళ అప్పుడు అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే యూట్యూబర్స్ పర్ డే చాలా కంటెంట్, చాలా హవర్స్ కంటెంట్ తీసుకుంటాం. సరే అప్పుడు అప్లోడ్ చేసినా కూడా చాలా కంటెంట్ మిగిలిందేమో, ఇది సరైన టైం అని వేయచ్చు. కానీ ఇది ఏదో ట్రెండింగ్ ఇష్యూ కాదు కదా. మన దేశ ప్రజలను చంపిన వేళ పాకిస్తాన్ అంటే అందరికీ బ్లడ్ బాయిల్ అవుతున్న సిచ్యువేషన్లో పాకిస్తాన్ నీ వ్యూస్ కోసం పాకిస్తాన్లో ఒక రోజు అనే వీడియో పెట్టడం, ఏమైంది వీడియో పెట్టిన తర్వాత? చెన్నై ఎయిర్పోర్ట్లో భయ్యా సనీ యాదవ్ దిగుతున్నాడని తెలుసుకున్న ఇంటెలిజెన్స్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ భయ్యా సనీ యాదవ్ని అదుపులోకి తీసుకుంది. నార్మల్గా పోలీసులు తీసుకుంటే వేరే, కానీ ఇక్కడ ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్నారు అంటే ఇది పెద్దగా జరిగిన విషయమే. అంటే ఇన్వెస్టిగేషన్లో అన్నీ బయటపడతాయి, కానీ ఎన్ఐఏ అదుపులోకి తీసుకోవడానికి ముఖ్య కారణాలు ఉంటాయి. వాళ్ళకు సర్టెన్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే తీసుకుంటారు. భయ్యా సనీ యాదవ్ ఇప్పుడు వీడియో పెట్టడం ఏందని క్వశ్చన్స్ జరుగుతున్నాయి. ఈవేళ భయ్యా సనీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిండు. చాలా వరకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిండు. భయ్యా సనీ యాదవ్ కాదు, చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు, యాంకర్స్, బిగ్ బాస్ సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా మనకు యూట్యూబ్ ఓపెన్ చేస్తే బెట్టింగ్ యాప్స్ కనబడుతుంటాయి. చాలా చిన్న చోటా మోటా ఇన్ఫ్లుయెన్సర్ల దగ్గర నుంచి బడా ఇన్ఫ్లుయెన్సర్లు, బడా సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినారు. వాళ్ళందరూ సైలెంట్ అయిపోయినారు. అందులో భయ్యా సనీ యాదవ్ కూడా ఉండు. దానిపైన కోర్టు నోటీసులు వచ్చినాయి. ఈ టైంలో ఆయన దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు, దుబాయ్కి పోయిండు. దుబాయ్కి వెళ్ళే ముందు ఆయన కోర్టులో రిట్ పిటిషన్ వేసిండు. అయినా కూడా కోర్టు యాక్సెప్ట్ చేయలేదు. ఆయన దుబాయ్కి పోయిండు. దుబాయ్ నుంచి మళ్ళీ పాకిస్తాన్ పోయిండు.
ఇలాంటి యుద్ధ వాతావరణంలో పాకిస్తాన్ అంటే హేట్ చేస్తున్నాం, పాకిస్తాన్ జెండాలు మన రోడ్లపైన పెట్టి తొక్కుతున్నాం. చిన్న పిల్లల దగ్గర నుంచి 6-7 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి ముసలి వారి వరకు పాకిస్తాన్ అంటే బగబగ మండుతున్న వెళ్ళ నువ్వు పాకిస్తాన్లో ఉండి వీడియో చేయాల్సిన అవసరం ఏముంది? లేదా పాకిస్తాన్కి ఇప్పుడు దుబాయ్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళవలసిన అవసరం ఏముంది అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. ఈయన పాకిస్తాన్ వెళ్ళిన విషయం తెలియదు అసలు. యూట్యూబ్లో ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేసిండో ఈయన పాకిస్తాన్లో ఉండు. మరి తెలిసి చేసిండా, కావాలనే చేసిండా, కావాలనే పాకిస్తాన్ వీడియో అప్లోడ్ చేసిండా, లేకపోతే ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు నేను పాకిస్తాన్లో ఉన్నా అనే వీడియో వేస్తే ఇలాంటి యుద్ధ వాతావరణంలో ఒక భారతీయుడు పాకిస్తాన్లో ఉంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి? తాను గ్రేట్గా ఫీల్ అయ్యి ఈ వీడియో చేసిండా, అక్కడ పాకిస్తాన్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి చూపెట్టడానికి వీడియో వేసినాడా, లేకపోతే వ్యూస్ కోసం వేసినాడా? ఏదేమైనప్పటికీ కూడా ఆ వీడియో వేయడం, వాళ్ళు చెన్నై ఎయిర్పోర్ట్లో దిగుతున్నాడని తెలుసుకున్న ఇంటెలిజెన్స్ అక్కడ ఎన్ఐఏ వెళ్ళి భయ్యా సనీ యాదవ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నాడు. ఏం జరుగుతుంది? భయ్యా సనీ యాదవ్ నిజంగా ఏదైతే మల్హోత్రా ఉంది కదా, ఆ మల్హోత్రా లాగానే భయ్యా సనీ యాదవ్ కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండా, అవన్నీ కూడా ఈ ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది.